తమిళనాడులో టీవీకే గెలుపు పట్ల తమంతా గర్విస్తున్నామన్నారు జీపాక్ కన్సల్టెంట్ ప్రవీణ్ యాలాల. గచ్చిబౌలి జీపాక్ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు. తమిళనాడులో జీపాక్ గ్రౌండ్ వర్క్ చేసిందని, విజయ్కు అద్భుతమైన విజయాన్ని అందించామని వారు తెలిపారు. వారసత్వ రాజకీయాలకు తావే లేకుండా ఆర్గానిక్ లీడర్కు అవకాశం ఇచ్చారని ప్రవీణ్ యాలాల అభిప్రాయపడ్డారు. తమిళనాడు వ్యాప్తంగా క్లీన్ ఇమేజ్తో విజయ్ రాజకీయం చేశారని, ఎక్కడా బూతులు కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ చేయలేదని అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా 500 మందికి పైగా సంస్థ ప్రతినిధులు పనిచేశారు. 10,000 వాట్సాప్ గ్రూపులలో సమాచారం చేరవేశామని, నిత్యం పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో మనకి ఆపరేషన్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ కానీ, పొలిటికల్ సర్వేస్ కానీ, ఎంతమందిని డిప్లాయ్ చేస్తున్నాం, ఎంతమందిని తీసుకుంటున్నాం, ఎంతమందితో వర్క్ చేయించాలి. ఎందుకంటే సార్ చెప్పినట్టు పైలట్ బ్యాచెస్ కావాలంటే కొంతమందితో అయ్యే పని కాదు, చాలామందిని తీసుకోవాలి. సో మనం ఎలాగో సౌత్లో చాలా స్టేట్స్లో పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ ఎంతమందిని తీసుకోవాలి, ఎలా వర్క్ చేయాలనే స్ట్రాటజీలో డెసిషన్ మేకింగ్లో మేము కూడా ఒక భాగం అందులో. సౌత్లో ప్రతి స్టేట్లో పనిచేస్తాం. మనం సౌత్లోనే కాదు, మనం గ్లోబల్ లెవెల్లో కూడా పనిచేస్తాం. అందుకే దీనికి గ్లోబల్ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పేరు పెట్టాం. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, గ్లోబల్ లెవెల్లో కూడా మనం పనిచేస్తాం. గ్రౌండ్లో కానీ, పైలట్ బ్యాచ్లో కానీ, సర్వేలో కానీ పనిచేశారు. వాళ్ళ దగ్గర నుంచి, జనాల దగ్గర నుంచి వచ్చే శాంపుల్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్స్ కానీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ, దాన్ని బేస్ చేసుకొని మనం మొత్తం వర్క్ చేయడం జరుగుతుంది. సో జీపాక్ అనేది లైక్ గ్లోబల్ పొలిటికల్ అనలిటిక్స్ కౌన్సిల్. సో మేము ఏంటంటే బేసిక్గా పొలిటికల్ పార్టీస్కి లైక్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్గా వర్క్ చేస్తూ ఉంటాం. సో మెయిన్ ఇప్పుడు మన ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో లాస్ట్ 1 year నుంచి టీవీకేకి దళపతి విజయ్ గారికి మేము వర్క్ చేస్తున్నాము యాజ్ ఎ స్ట్రాటజీ పార్ట్నర్షిప్. లైక్ అరౌండ్ 10 to 11 months నుంచి మేము వర్క్ చేస్తున్నాం స్ట్రాంగ్గా బ్యాక్ ఎండ్లో ఉండి. అరౌండ్ లైక్ 500 people మేము ఫీల్డ్లో డిప్లాయ్ చేసి లైక్ వర్క్ చేస్తాం. సెంట్రల్ ఆఫీస్ నుంచి, ఫీల్డ్ నుంచి లైక్ వర్క్ చేస్తున్నాం. సో మోరల్లెస్ చెప్పాలంటే లైక్ బూత్ లెవెల్ ఎనాలిసిస్ నుంచి లైక్ స్టేట్ లెవెల్ వరకు కూడా లైక్ ఎనాలిసిస్ కానీ, లైక్ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేయడం అనేది కూడా ఎవ్రీథింగ్ పార్టీ లైక్ గ్రామ స్థాయి నుంచి లైక్ రాష్ట్ర స్థాయి వరకు మేము ఎప్పటికప్పుడు రియల్ అప్డేట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట. సో దీంతో పాటు లైక్ మనకు గ్రౌండ్ లెవెల్లో మేబీ మోరల్లెస్ లైక్ క్యాండిడేట్ ఎనాలిసిస్ అంటే లైక్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఈ క్యాండిడేట్ అయితే సూటబుల్ అవుతారు, ఈ క్యాండిడేట్ అయితే బాగోదు అనే ఎనాలిసిస్ కూడా. అదేవిధంగా మనకు రాష్ట్రంలో మొత్తం తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటే 70,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో 70,000 పోలింగ్ బూత్ల కానీ అరౌండ్ లైక్ 80,000 పోలింగ్ బూత్కి సంబంధించి బూత్ కమిటీస్ని ఏర్పాటు చేసేసి 80,000 జనాలని ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేశాము. సో కండక్ట్ చేసి సో వాళ్ళకి ఏ విధంగా జనాలను అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఓట్లు వేయాలనేది కూడా ఎవ్రీథింగ్ అనేది ట్రైన్ చేసాం వాళ్ళకి అందరికీ కూడా.